అక్టోబర్ 29. ఇప్పుడు పెళ్ళైన కాంచి బానే ఉన్నాం సార్. 4 సంవత్సరాల నుంచి వేరే మహిళలతో అక్రమ సంబంధం పెట్టుకొని 6 నెలలకు సంవత్సరానికి ఒక్కొక్క మహిళలతో వేరే అక్రమ సంబంధం పెట్టుకొని నన్ను నా పిల్లల్ని హింసిస్తున్నాడు సార్. నేను రెడ్ హ్యాండెడ్ ఉన్నాయి సార్. వీళ్ళు అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళలు. ఇప్పుడు గత 6-7 నెలల నుంచి బాగా హింసిస్తున్నాడు సార్. డ్యూటీకి కూడా పోవట్లేడు. హైత్ నగర్ హోటల్ పెట్టుకుంది సార్ 20 లక్షలు పెట్టి. ఏం చేసుకుంటావో చేసుకో, నేను డ్యూటీకి వెళ్తే నీకు మెయింటెనెన్స్ ఇవ్వాల్సి వస్తుంది, ఏం పిక్కుంటావో పిక్కు అని ఇక వంగ్లర్ గా లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నాడు సార్. నేను ఒక పోలీస్ డిపార్ట్మెంట్ నన్ను ఎవ్వరు ఏం చేయలేదు అనే ధీమాతోని నన్ను ఇప్పుడు ఇంట్లోకి రానివ్వట్లేదు. హెడ్ కానిస్టేబుల్ సార్, యూసఫ్ కూడా 1st బెటాలియన్, కే నాగరాజు సార్. ఇప్పుడు నన్ను ఇంట్లోకి రానివ్వట్లేదు సార్. నాకు నా పిల్లలకి 4-5 నెలల నుంచి ఫుడ్ పెట్టట్లేడు, ఏం పెట్టట్లేదు సార్. ఏమనంటే అంటే కౌన్సిలింగ్ అయినది సార్. అయింది సార్, ఎఫ్ఐఆర్ అయింది. నీ దిక్కున్న చోటు చెప్పుకోపో, నేనేం చెయ్యను, నేను నీకు భరణం ఇయ్యను, ఏమి ఇయ్యను, నీ దిక్కున్న చోట చెప్పుకోపో. అందరూ నాకు పోలీస్ డిపార్ట్మెంట్ అంతా నాకే సపోర్ట్ చేస్తారని మాట్లాడుతున్నాడు సార్. ఆ ధీమాతోని ఇలా చేస్తున్నాడు సార్. నన్ను నా పిల్లల్ని రోడ్డు మీద నిలబెట్టిండు. ఇంటికి వేరే తాళం వేసుకొని పోయిండు. ఇంట్లో నా బంగారము, పిల్లల సర్టిఫికేట్లు, ఆధార్ కార్డులు, బర్త్ సర్టిఫికేట్లు ఏది నాకు సంబంధించిన వినియోగించుకొని కనీస అవసరాలు కూడా అన్ని తీసుకొని వెళ్ళిపోయింది సార్. ఇప్పుడు నన్ను ఇంటికాడికి వస్తే రావద్దు, ఇప్పుడు మా ఓనర్స్ ని కూడా బెదిరిస్తున్నాడు. రైట్, చూసారు కదా భార్య ఏం చెప్తుందో. మహిళ కాదు, అక్రమ సంబంధాలు పెట్టుకుని కేవలం ఒక్క మహిళతో కాదు, మహిళలతో 4-5 ఉన్నారని చెప్పి అక్కడ ఫోటోలు కూడా చూపెడుతోంది. చివరిలో తనకు మాట మాట్లాడుకొచ్చింది, నేను పోలీసుని కాబట్టి పోలీసులంతా నాకే సహకరిస్తారనేటువంటి ఒక మాట ఆ భార్య భర్త ఇలా చెప్తున్నాడని చెప్పి మాట్లాడుకొచ్చింది. మొన్నేమో 2 రోజుల క్రితం ఒక పోలీస్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నటువంటి భార్య భర్తని వేధిస్తోందని చెప్పి భార్యతో ఆర్టీని ఆశ్రయించాడు. మీరు ఏం మాట్లాడాడో ఆయన అని చెప్పి చూశారు కూడా. ఇప్పుడేమో ఒక పోలీస్ కానిస్టేబుల్గా పనిచేసిన భర్త భార్యను వేధిస్తున్నాడు. అంటే పోలీస్ అనగానే కొమ్ములు వస్తాయా? నిజంగా పోలీసులు అంటే చట్టానికి న్యాయానికి వాళ్ళు రక్షణగా ఉండాలి కదా, చట్టానికి రక్షణగా ఉండాలి కదా, న్యాయం చేసేటువంటి ప్రయత్నం చేయాలి కదా. మరి ఆ పోలీసులే ఇలా కుటుంబీకులు వేధించడాలు, నలుగురిలో కనబడితే ఎవరైనా సరే పోలీస్ అనగానే అదో పవర్. పోలీసులు అనేది బాధ్యత, మీకు సమాజం అటువంటి ఒక కీలకమైన బాధ్యత. మీకు ఇచ్చేది గౌరవం మాత్రమే, మీరు దాన్ని భయం అనుకుంటే పొరపాటు పడట్టే. మీకు కేవలం ఆ పోలీస్ అనే పదానికి, మీరు వేసుకున్నటువంటి ఆ యూనిఫామ్కి మాత్రమే మీకు ఇచ్చేటువంటి గౌరవము, ఇది భయం కాదు. సో మీరు మీ కుటుంబీకుల్ని వేధిస్తున్నారండి, ఇంకా బయటకు వస్తే ఎంతలా ఇబ్బందులకు గురి చేస్తారు. ఆ రోజు ఆ పోలీస్ కానిస్టేబుల్ భార్య కానివ్వండి, ఈరోజు ఈ పోలీస్ కానిస్టేబుల్ భర్త కానివ్వండి. యూసఫ్ కూడా 1st బెటాలియన్లో పనిచేస్తున్నట్టే ఈ నాగరాజ్ అనేటువంటి వ్యక్తి 6 నెలలుగా ఉద్యోగానికి వెళ్లకుండా హయత్ నగర్ దగ్గర ఒక హోటల్ కూడా స్టార్ట్ చేశారట. ఇక భార్య, నేను పని చేస్తే నీకు ఏదైనా డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది, ఏం పని చేయకుండా ఖాళీగా ఉంటే నీకు రూపాయి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదని చెప్పి నేను చేసుకుంటావో చేసుకోమన్నట్టుగా ఆ భార్యతో వ్యవహరిస్తున్నాడట ఆ సదరు భర్త. మరి ఇటువంటి వాళ్ళు నిజంగా పోలీసు ఉద్యోగంలో ఆ వృత్తిలో ఉన్నారంటే పోలీస్ వృత్తికే కలంకం. నిజంగా వారు చేసిన తప్పే అయితే పోలీసులు నిర్ధారించుకు ఇటువంటి వారిని మీపైన ఇంకా గౌరవాన్ని కాపాడుకోవాలంటే ఆ పోలీస్ వృత్తిలో ఉన్నవారు ఇటువంటి వారిని తప్పు కనుక పాల్పడితే డెఫినెట్గా వారిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఎందుకంటున్నా ఈ మాట అంటే 2 రోజులుగా సీరియల్ ఇన్సిడెంట్స్ చూస్తూనే ఉన్నాం మనం. సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ బయటపడుతూనే ఉన్నాయి. భర్తను వేధించింది ఓ భార్య పోలీస్ కానిస్టేబుల్, భార్యను వేధిస్తున్న ఒక భర్త పోలీస్ కానిస్టేబుల్. ఇక్కడేమో అక్రమ సంబంధాలు మహిళలతో, ఒకరికారు ఇద్దరు కాదు 4గురితో అక్రమ సంబంధాలు పెట్టుకొని ఏడాదికి ఒకరు చొప్పున మారుస్తున్నాడట సదరు భార్య. ఆ ఫోటోలు కూడా చూపిస్తోంది. తన ఫోటోలు ఇక్కడ చూడండి, తను చూపించిన ఫోటోలు అక్కడ చూడండి, ఆ ఫోటోలు చూపిస్తోంది తను. సో 4గురితో అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడట. పోలీసు అనగానే కిరీటం వస్తుంది, పవర్ వస్తుందని చెప్పి ఇంట్లో వాళ్ళని బయట వాళ్ళని వేధిస్తే అది పొరపాటు పడ్డట్టే. ఒకటి గమనించండి, ఇప్పటికైనా మీ సామాన్యులు కానివ్వండి, సమాజం మీకు ఇచ్చేది గౌరవం మాత్రమే. భయం ఉండాలి. ఎవరికి ఉండాలి భయం? తప్పు చేసే వాళ్ళకి భయం ఉండాలి. వారిని భయపెట్టండి, నిజాన్ని కక్కించండి, చట్టాన్ని కాపాడండి. కానీ కుటుంబీకుల్ని సామాన్యులు దొరికింది కదా సందన్నట్టుగా వారిపై రెచ్చిపోయే విధంగా ప్రవర్తిస్తే డెఫినెట్గా మీకు వచ్చింది ఒక చిన్న బృహత్తర బాధ్యత. ఆ బాధ్యతను విస్మరిస్తే
బాధలు పడక తప్పదనేది మాత్రం ఆ పోలీస్ వ్యవస్థలు ఎటువంటి కొంతమంది ఆలోచన చేసేవారు కూడా గుర్తుంచుకోవాలి. మా ప్రతినిధి పెట్రిషా అందుబాటులో ఉన్నారు. పెట్రిషా, ఏం జరిగింది? నాగరాజు యొక్క వ్యవహారం పైన భార్య ఏం చెప్తోంది? ఇప్పుడు తను ఎటువంటి ఫిర్యాదు అందించింది? అప్డేట్స్ ఏంటి? ఉప్పల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అంటే భార్యని కూడా అనేక సార్లు నాగరాజు వేధింపులకి గురి చేయడము, లావణ్యకి ఇంకా నాగరాజుకి కూడా దాదాపు 2009 లో పెళ్ళైన కూడా తెలుస్తుంది. ఇష్టానుసారంగా ప్రవర్తించడము, ఇద్దరు పిల్లలని కూడా రోడ్డు కూడా తెలుస్తుంది. లావణ్య కూడా ఇప్పటికే నాగరాజు పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాడంటూ కూడా వివాహం కుటుంబ సభ్యులు చేశారు. నాగరాజు కూడా ఇల్లీగల్ ఎఫైర్స్ పెట్టుకొని అనేక సార్లు కూడా ఇంటికి రాకుండా వాళ్ళిద్దరిని రోడ్డు మీదకి లాగేసి వాళ్ళ ఇంటిని కూడా లాక్ వేయడం అయితే జరిగింది. ఇప్పటికే నాకు న్యాయం జరగాలంటూ కూడా రోడ్డు మీదకి వచ్చి కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. లావణ్య అనేక సార్లు చెప్పినప్పటికీ కూడా నాగరాజు వినకపోవడం, కానిస్టేబుల్ గా యూసఫ్ కూడా హెడ్ కానిస్టేబుల్ గా కూడా అక్కడ విధులు నిర్వహిస్తున్నారు. హైట్ నగర్ హోటల్లో కూడా దాదాపు 50 లక్షల వరకు పెట్టుబడి పెట్టి కుటుంబానికి ఒక్క రూపాయి ఇవ్వకుండా, ఏదైతే ఉద్యోగం కూడా వెళ్లకుండా, నేను ఉద్యోగంకి వెళ్తే నీకు మెయింటెనెన్స్ ఇవ్వాల్సి వస్తుంది, నీకు ఒక్క రూపాయి రానియకుండా నేను ఉద్యోగం కూడా మానేస్తాను, కానీ నువ్వు చిప్పకూడు తినాలంటూ కూడా ఆమెని అనేక మాటలు అంటూ ఇబ్బందులు పెడుతూ ఇల్లీగల్ 1 కాదు 2 కాదు దాదాపు 5 నుంచి 10 ఇల్లీగల్ ఎఫైర్స్ కూడా ఉన్నాయి. ఈ క్రమంలో అగ్నిసాక్షిగా పెళ్ళాన్న భార్యను కూడా ఇష్టానుసారంగా మాట్లాడడం, అదే కాకుండా తనకి డబ్బులు ఇవ్వకపోవడము, ఇల్లీగల్ ఎఫైర్స్ తోని అతను ఇంటికి కూడా రాకుండా, పిల్లలని కూడా తిండి పెట్టకుండా, లేదంటే వాళ్ళ ఫీజులు కట్టకుండా కూడా ఇబ్బంది పాలు చేస్తున్నాడు. అనేక సార్లు కూడా లావణ్య చెప్పినప్పటికీ కూడా వినకపోవడము, నేను మీ సుపీరియర్స్ కి కంప్లైంట్ ఇస్తా అంటే, నువ్వు ఎవరికి కంప్లైంట్ ఇస్తావో ఇసుకో, అందరు నాకే వత్తాసు పలుకుతారు, నాకు హోదా ఉంది, నేను ఆ హోదాతోనే నేను ఏం చేయాలో నాకు తెలుసు అంటూ కూడా భార్యని బెదిరింపులకి భయప్రాంతులకు గురి చేస్తున్నాడని కూడా తెలుస్తుంది. రైట్ పెట్రిషా, హైదరాబాద్ ఉప్పల్ వెంకటరెడ్డి నగర్లో నివాసం ఉంటున్నటువంటి నాగరాజు అతని భార్య 2009లో వివాహం చేసుకున్నారు. 2 పిల్లలు కూడా ఉన్నారు. సో ఆ తర్వాత నుంచి కొన్ని రోజుల పాటుగా బాగా ఉన్నప్పటికీ కొన్ని రోజుల క్రితం నుంచి అక్రమ సంబంధాలు, మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకొని, ఒకరు కాదు 2 కాదు 4గురితో అక్రమ సంబంధాలు పెట్టుకొని ఏడాదికి ఒకరు చొప్పున మారుస్తూ తన ఇంట్లో వేధిస్తున్నాడని, కొన్ని రోజుల నుంచి చాలా విపరీతమైనటువంటి వేధింపులు ఎదుర్కొంటున్నానని చెప్పి అసదర్ భార్య చెప్తోంది. నాగరాజు యూసఫ్ కూడా 1st బెటాలియన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నారట. పోలీస్ వృత్తిలో ఉండి నలుగురు ఎవరైనా ఇబ్బందులు పెడుతున్నారు, సమస్య వచ్చిందని అంటే వారి సమస్య పరిష్కారానికో లేదంటే వారికి కొంత బాధ్యతగా నిలవాల్సినటువంటి పోలీస్ వృత్తిలో ఉన్నటువంటి ఇలాంటి వాళ్ళే మేము ఇంకా కంచే చేను వేస్తాన చందంగా వాటిని మేమే చంపేస్తాం, చట్టం ఎక్కడిది, న్యాయం ఎక్కడిది, మొత్తం మేమేం చెప్తాది అన్నట్టుగా వ్యవహరిస్తున్నారంటే అర్థం చేసుకోవాలి. ఇకనైనా పోలీసు వృత్తికి కలంకం తీసుకొచ్చినటువంటి ఇలాంటి వ్యక్తులని కొంత శిక్షించకపోతే, వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోకపోతే డెఫినెట్గా పోలీసు వృత్తికి కలంకం వస్తుంది. ఇప్పటికైనా మరి సదరు మహిళ నాకు న్యాయం చేయండి అని అడుగుతోంది. మరి ఆ పోలీసులు ఏం చేస్తారో చూడాలి. సో ఐ రిపీట్ అగైన్, మళ్ళీ చెప్తున్నాను, పోలీస్ అనేది మీకు ఇచ్చినటువంటి బాధ్యత, మీ కర్తవ్యము. మీరు ఆ బాధ్యతను విస్మరించి మాకు వచ్చింది ఇక యూనిఫామ్ అనగానే పవర్ చూపిద్దాం, మేము బాగా పేటరేగిపోతాం అనుకునేటువంటి కొంతమంది పోలీసులు ఎవరైతే ఉన్నారో మీ పద్ధతి మార్చుకోండి. మీరంటే ప్రజలకు కావాల్సింది ప్రేమ, గౌరవం దొరకాలి మీకు. కానీ కనబడగానే కనిపించాడ్రా బాబు అయినట్టుగా పరిగెట్టడమో, మిమ్మల్ని చూడగానే అసహించుకోవడమో, లేకపోతే మిమ్మల్ని చూడగానే డబ్బులే గుర్తుకు రావడమో, డబ్బులు ఇస్తే కానీ పనిచేయని రకంగా వాళ్ళ ఆలోచన ఉండడమో, అది మీ పొరపాటే. సో కొంతమంది పోలీసులు చేసినటువంటి విధి ఈ రకంగా ఉంటుంది కాబట్టి యావత్ పోలీస్ వృత్తి అంటేనే అందరికి కూడా అనుమానం కలుగుతోంది. కొంతమంది ఆఫీసర్లు ఉంటారు చాలా స్ట్రిక్ట్గా, నిజంగా సామాన్యులు వెళ్తే వాళ్ళకి గౌరవం ఇచ్చి తెల్ల చొక్కాలు వచ్చి కూర్చోడానికి ఎంత అయితే ధైర్యంగా వస్తూ ఉంటాయి స్టేషన్లకి, ఆ రకంగా కొంతమంది సామాన్యులు వెళ్ళిపోయి ధైర్యంగా కూర్చొని తమ సమస్యని చెప్పి